హాయ్ అండి, శ్రీ సాయి మాట మధురం ఛానల్కి స్వాగతం. నేను మీ మాధురి. ఈరోజు మంచి పరిహారంతో అయితే మీ ముందుకు వచ్చేసాను. చాలా యూజ్ అవుతుంది మీకు ఈ పరిహారము. ముందు పెళ్ళి కాని బ్యాచిలర్స్కి, పెళ్ళి కాలేదని ఏడ్చే వాళ్ళకు ఈ పరిహారం అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇంతకీ ఆ పరిహారం ఏంటి, ఆ విషయం తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, ఓం వెంకటేశాయే నమః అని ఒక కామెంట్ చేయండి. మంచి ఫలితం వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్దాము. అసలు వీడియో ఏంటంటే, పెళ్ళి కాలేదు, పెళ్ళి సంబంధాలు రావట్లేదు, కుర్రో మొర్రో అని ఏడ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో. ఇంతకీ పెళ్ళి దేనికోసం? శనిదేవుడు అనే ఒక శనిదేవుడు మన నెత్తిపై కూర్చుంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో మనం ఏ పని ముందుకు వేసుకున్నా కూడా ఆ పని అనేది అవ్వదన్నమాట. ఈ శనిదేవుడికి అంటే శాంతం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను, వినండి. ముఖ్యంగా పెళ్ళి కాకుండా వేచి చూస్తున్న వాళ్ళ కోసం ఈ వీడియో. ఈరోజు శని త్రయోదశి. ముఖ్యంగా ఇవాళ బ్యాచిలర్స్, ఓన్లీ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా పర్లేదు, అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు కదా ఇంకా పెళ్ళి కాలేని వాళ్ళంటే, వాళ్ళు ముఖ్యంగా ఇవాళ స్నానంలో కాస్త నల్ల బెల్లం అనేది వేసుకొని తలంటు స్నానం చేసుకోండి. స్నానం అయిపోయిన తర్వాత ఎంచక్క గుడికైతే వెళ్ళిరండి. గుడికి వెళ్ళినప్పుడు నవగ్రహాలు దేవుళ్ళ చుట్టూ మాత్రం 5 ప్రదక్షిణాలు లేదా 11 ప్రదక్షిణాలు మాత్రం కంపల్సరిగా చేసుకోండి. నవగ్రహాల చుట్టూ తిరిగి 11 ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత అక్కడ పంతులకి మంచిగా మొక్కుకొని ఒక కొబ్బరికాయ అయితే కొట్టుకొని పంతులకి దానం చేయాలి. ఏం దానం చేయాలి అంటే నేను చెప్తాను. పంతులకి దీపదానం కూడా చేయాలి. దీపదానము తులసి చెట్టు, మెయిన్ తులసి చెట్టు ఎవరికైనా దానం ఇవ్వవచ్చు. ఇవాళ పెళ్ళి కాని అమ్మాయి చేత మాత్రమే ఈ తులసి మొక్క అనేది దానము ఇవ్వబడును. ఇంకా ఇంట్లో వాళ్ళు ఎవరుంటే వాళ్ళు కాదు, ఓన్లీ ఎవరైతే పెళ్ళి కాలేదు అని మనం వెయిట్ చేస్తున్నామో వాళ్ళ చేయితోనే తులసి చెట్టు దానం చేయించండి. ఎవరికైనా పర్లేదు, మీ పక్కింటోళ్ళకైనా, ఎదురింటోళ్ళకైనా, చుట్టాలకైనా, ఎవరికైనా సరే తులసి చెట్టు మాత్రం దానం చేయించండి, చాలా మంచిది. తర్వాత పంతులకి పొద్దున గుడికి వెళ్ళినప్పుడు పంతులకి కూరగాయలు దీపదానం చేసిరండి. పొద్దున గుడికి వెళ్ళినప్పుడు పంతులకి దీపదానం, కూరగాయలు దానం చేసుకొని రండి. అక్కడ అయిపోయినాక వీళ్ళకే ఇవ్వాలి వాళ్ళకే ఇవ్వాలని ఏం లేదు. తులసి మొక్క ఎవరికైనా దానం చేయించి వాళ్ళ చేయితో ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని మళ్ళీ ఇంట్లో వాళ్ళ చేత దీపం పెట్టించండి. ఎలాంటి దీపం అంటే, మట్టి ప్రమిద తీసుకొని అందులో కాస్త ఉప్పు, నల్ల బెల్లం ఇవి 2 వేసి దీపం పెట్టించండి. ఆ ఒత్తు చేసి ఉంటేనో, పాపం చేసి ఉంటేనో, ఎవరినైనా బాధ పెట్టి ఉంటేనో మనకి ఇలాంటిది జరుగుతుంది. పెళ్ళి కాకుండా ఏదో విధంగా మనల్ని బాధ పెట్టేనికే ఆ దేవుడు అనేది, ఆ శనిదేవుడు మన నెత్తిన కూర్చుంటారు అనేదికే ఇది సంకేతాలు. ఓకే, ఈ సంకేతం మనము ఈ సంకేతాలకి మనకి పరిహారం కూడా ఇలాగే ఉంటాయి అన్నమాట. తులసి మొక్క దానం చేయడం వల్ల చాలా ప్రాప్తి కలుగుతుంది, మీకు చాలా సంతోషం కలుగుతుంది. నిజంగా ఇంకా మీ జీవితంలో అసలు తిరిగే ఉండదు. తులసి మొక్క అంటే ఎంత పవిత్రమైనది, చాలా పవిత్రమైంది తులసమ్మ. ఆ తులసమ్మనే ఇంకా మీరు దానం చేసి దీపం పెట్టేటప్పుడు, ఒత్తు వెలిగించేటప్పుడు ఆ ఒత్తుకి కాస్త పసుపు అనేది అంటించండి. పసుపు బొట్టు అంటించి దీపం ముట్టించండి. ఆ దీపం వెలిగిన తర్వాత అందులో కాస్త ఉప్పు, నల్ల బెల్లం
చెప్పినాం కదా, నల్ల బెల్లం అనేది ఆ దీపంలో వేయండి. మంచిగా దండం పెట్టుకోమని చెప్పండి. నమ్మకంతో దండం అనేది పెట్టుకోమనండి. నమ్మకంతో చేయండి. ఇది చాలా పవర్ఫుల్, అంటే పవర్ఫుల్, చాలా పవర్ఫుల్ పరిహారం ఇది. మీరు నమ్మకం పెట్టుకొని చెయ్యండి. ఇట్టే నెల తిరిగేలోపు మీకు పెళ్లి సంబంధాలు వస్తాయి. కావాలంటే చేయండి, చేసి చూడండి. నెల తిరిగేలోపు పెళ్లి సంబంధాలు వస్తాయి. ఎంత అసలు చాలామంది పెళ్ళి కాక, చాలామంది తల్లిదండ్రులు మాకు ఏం దోషం ఉంది, ఏం పాపం ఉంది అని చాలా బాధపడే వాళ్ళు ఉంటారు. అలాంటి వారందరూ ఈ పరిహారం చేసి చూడండి, దెబ్బకి పెళ్ళి అయిపోతుంది. అంత మంచి పరిహారం ఇది. తులసి మొక్క మాత్రం దానం చేయించండి. ఎందుకంటే తులసి చాలా పవిత్రమైనది. వాళ్ళకి ఏం దోషం ఉన్నా కూడా తొలగిపోతుంది. కాబట్టి మీరు కంపల్సరీ తులసి దానం అయితే చేయించండి పిల్లలతో. ఏ పాపక బాబుక ఎవరికి పెళ్ళవ్వట్లేదు, మా పిల్లలకి ఏండ్లు అయిపోయినాయి, వయసు అయిపోతుంది అనుకున్న వాళ్ళు ఈ పరిహారం మాత్రం కంపల్సరీ చేయండి. నమ్మకంతో చేస్తే